అందరూ ముందర పక్క నుంచి చూపిస్తారు, నేను వెనకాల పక్క నుంచి చూపిస్తాను అండి తాజ్మహల్ని. ఇది మొత్తం తాజ్మహల్. ఇప్పుడంతా ట్రాఫిక్ ఎక్కువ, ఆ సౌండ్లు వినిపిస్తున్నాయి, కానీ ఒకనొక టైంలో ఓన్లీ వాటర్ ఫ్లో ఒక సౌండ్ మాత్రం వినిపించేది ఇక్కడ. ఇట్లాంటివి ప్రతి ఒక్క దగ్గర అతని హయాంలో అయితే నిర్మిస్తూ వచ్చినారు. ఇది మొత్తం తెల్లగా వల్ల మనకి అక్కడక్కడ చూస్తుంది కొండి రెడ్, అది యాక్చువల్గా రెడ్ స్టోన్. అది వీటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, కొన్ని రోజుల తర్వాత శిథిలావస్థకు వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చి వారణాసిలో అయితే ఉన్నాము. వారణాసిలో ఇక్కడ నుంచి మనం బయలుదేరి బనారస్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లాన్ వచ్చి యాక్చువల్గా వారణాసి నుంచి ఇంటికి పోవాలా, ఇంటికి పోదామని ట్రైన్ టికెట్లు బుక్ చేస్తాం అంటే తత్కాల్లో. అవి ఓపెన్ కూడా అవట్లా సైట్ ఆ టయానికి. ఇంక అయ్యే పని కాదని నేనేం చేసినానంటే ఆల్టర్నేట్ రూట్ అయితే చూసుకున్నా. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, దానికైతే బుక్ చేసుకున్నా. ఎక్కడి నుంచి అంటే ఆగ్రా నుంచి గూడూరు దాకా అనమాట. రేపు సాయంత్రం మనకి 6 గంటలకు 6:30కి అయితే ఆగ్రాలో నుంచి బయలుదేరుతుంది. అందుకని మనం అయితే ఈ రోజు అయితే బయలుదేరి ఇక్కడ నుంచి ఆగ్రాకి అయితే వెళ్తున్నాము. ట్రైన్ చూస్తే వందే భారత్ అయితే ఉన్నింది ఈ రోజు సాయంత్రము. జస్ట్ ఒక 7 అవర్స్ లో అయితే మనకి వారణాసి నుంచి ఆగ్రాకి అయితే వెళ్ళిపోతా ఉంది. ఈ రోజు నైట్ మనం ఆగ్రా రైల్వే స్టేషన్ లో అయితే ఉండి రేపు పొద్దున అయితే ఆగ్రాలో తాజ్ మహల్ చూసుకొని ఈవినింగ్ అయితే మనం జీటీని అయితే ఎక్కుతాము. సో అదనమాట ప్లాన్. మనం అయితే ఇప్పుడే బనారస్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చినాము. చాలా బాగుంది. ఇది ఏదో ఎయిర్పోర్ట్ కట్టినట్టు కట్టి పెట్టినారు ఇల్లు. ఓ క్లాస్ లో ఉంది. ఇదిగోండి మన వందే భారత్ C3 మంది ఆడుంటుంది స్టార్టింగ్లో. బనారస్ టు ఆగ్రా కాండ్ లోపల లోకో పైలట్ లేడీ ఉంది. ఈ విధముగా ఉన్నది బటన్ డిసేబుల్. ఇదిగోండి మనకి విండో సీట్ అని చెప్పినారు. ఇది మన విండో. ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక టీ అయితే చెప్పుకున్నాము వందే భారత్ ట్రైన్లో. 20 రూపాయలు అంట. ఇదిగోండి చూసేదానికి బ్రహ్మాండంగా ఉంది. మామూలుగా లవంగాలు చెక్క ఉంటుందా, ఆ చెక్క పొడి మొత్తం అదే ఇంత ఇదే. సో మనం అయితే ఇప్పుడు ఆగ్రా స్టేషన్కి అయితే వచ్చినాము. ఇదో బ్యాగ్ మర్చిపోయినారు పాపం. సో మనకి ట్రైన్ యాక్చువల్గా 10:25కి రావాలా, 10 గంటలకు వచ్చి దోసేసింది. ఎందుకంటే ఇది లాస్ట్ స్టేషన్ అనమాట ట్రైన్కి. ఇదేంటంటే ఇక్కడ రిటైరింగ్ రూమ్ అడిగినాము. 12 గంటలకి 1900 రూపాయలు చెప్పినారు ముగ్గురికి. అది కూడా డార్మిటరీ అంట. సరే ఇంకెందుకని బయట పోయి దాన్ని తీసుకున్నాము. ఈ వ్యాన్ అతను అయితే నాకు 100 రూపాయలు ఉంది, మేము ఆడ 1.5 కిలోమీటర్ హోటల్ దిగి పెడతాను, మీరు హోటల్ తీసుకునేదాకా అని అయితే చెప్పినాడు. ఈ వ్యాన్లో అయితే పోతాం. సో ఇక్కడ తిరిగేదానికి నిన్న మనల్ని డ్రాప్ చేసినాడు కదా, అతనే ఒక 1250 రూపాయలకి ఆగ్రాలో మొత్తం అంతా అంటే మాక్సిమం ప్లేసెస్ అన్ని తిప్పి చూపించి సాయంత్రానికి మనల్ని తీసుకుపోయి ఆ రైల్వే స్టేషన్ లో అయితే డ్రాప్ చేస్తామని చెప్పినారు. టూరిస్ట్ అని ఉంది కదా, దొంగల బండి. ఇది మన బండి. దీంట్లో అయితే ఈరోజు మనం వెళ్ళబోతున్నాము. సో ఇదన్నమాట మన బండి ఈరోజు. రైట్ और एतमादुल्ला 50 रुपीस. ठीक है. आपका खाना? हमारा खाना जैसे कि आपको अच्छा लगता है तो सर्विस को देखकर आप खिला सकते हो. ठीक है. हाँ वो तो आपको ऊपर है सर. हम लोग पूरा टोल 50. हाँ పార్కింగ్ అలాగే. ఠీక్. గవర్నమెంట్ రేటు 1250 రూపాయలంట ఈ ట్యాక్సీలో. మొత్తం ఏదో ఒక 4-5 ప్లేసెస్ ఉంటాయి మెయిన్వి. మిగతా ఇంకా ఏదో చిన్న చిన్న మార్కెట్లని, మళ్ళీ టెంపుల్స్ అని అన్ని తిప్పి చూపిస్తాం అన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ 1250 మాకు కాకోకుండా పార్కింగ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలంట. ఇంకా డ్రైవర్ భోజనం అదంటే మీ ఇష్టము, మీకు మా సర్వీస్ నచ్చితే మీరు తినిపించండి, లేదంటే మేమే తీసుకుంటాము భోజనం అన్నట్టు చెప్పుకొచ్చినాడు. అది ఫ్రైడేనా? ताजमहल क्लोज है. वो पूरा घूमने के आने के बाद उधर लेके जाओ हमको. టిఫిన్ అడిగితే సౌత్ ఇండియా ఏదన్నా ఉడిపి హోటల్కి అయితే తీసుకొచ్చినాడు. ఇది ఉడిపి హోటల్.
అది సాంబార్ ఇడ్లీలోకి సాంబార్ ఇడ్లీ సపరేట్ చేస్తాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి సాంబార్ ఇడ్లీ తిన్నాము ఉడిపి హోటల్లో. సో ఇక్కడ నుంచి ఇంక తిరుగుతా ఉండేది. సో ఇదిగోండి తాజ్ మహల్ మెయిన్ గేట్ అంతా. నామ్ కే భయ్యా? అనిల్. మనం తాజ్ మహల్కి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. చూడండి షూస్ చేతిలో పెట్టుకున్నారు, అంటే షూ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి. ఎర్రకోట ये रेड फोर्ट दिल्ली में भी एक है ना? ये पूरा सेम है ये दोनों? ये बड़ा है. ఆగ్రాలో ఉండే ఎర్రకోట, మనకి ఢిల్లీలో కూడా ఒకటి ఉంది ఎర్రకోట. మన ఢిల్లీ ట్రిప్లో అయితే చూస్తున్నాము. ఆర్మీ కంట్రోల్ ఉందంట, అందుకని 75% క్లోజ్ ఉంటుంది, 25% మాత్రం ఓపెన్ ఉంటుంది ఇది ఇప్పుడు. ये यमुना नदी है. क्या मिनी ताज? బేబీ తాజ్ మహల్ దగ్గరికి అయితే వచ్చినాము. 25 రూపాయలు అంటే టికెట్. 25 రూపాయలు అయితే టికెట్ తీసుకున్నాడు. ఇక్కడికి ఇతిమాద్ ఉద్ దౌలా టోంబ్ అంట, ఎవరిదో సమాధి. వాతావరణం ఈరోజు బాగా చల్లగానే ఉంది. ఇట్లాగే ఉంటే మేలు, సాయంత్రం దాకా కొంచెం ఫ్రీగా తిరిగేసి వచ్చేయచ్చు. ఇది మొత్తం ఎర్ర రాయి మధ్యలో తెల్లగా ఉండేది పాలరాయి. దాంతో అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసినారు. చూడండి ఎంత బాగుందో డిజైను. ఇది పర్షియన్ డిజైన్ అనమాట. సో ఇదిగోండి మినీ తాజ్ మహల్. లోపల ఒక్కసారి చూడండి ఎంత బాగుందో, చెట్లు పచ్చగా, వాతావరణం చల్లంగా ఉంది. అది మెయిన్ పాయింట్ ఇప్పుడు. సో ఇది మినీ తాజ్ మహల్. ఇక్కడికి షూస్ అలో లేదు, అందుకని చెప్పులు అయితే ఎడబెట్టి అవనైతే మనం పోవాలి. చూడండి వాటర్ ఫౌంటైన్. ఇదిగోండి అది వచ్చి సమాధి, ఎవరిదో పేరు ఏదైతే పేరు చెప్పినారో సమాధి మీద కట్టిన బిల్డింగ్ ఇది. ఈ పీస్ వచ్చి టైల్స్, మధ్యలో పాల రాయి. ఇది కూడా గరుగ్గా ఉంది, స్మూత్గా ఏం లేదు. ఇది ఒక మళ్ళీ టైల్ పీసు. ఈ రాయిలోకే దాన్ని బాగా చొప్పించినారు. ఏ విధంగా అయితే ఉంది కన్స్ట్రక్షన్. ఎందుకంటే ఇక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి, అటుపక్క కొన్ని సమాధులు, మొత్తం సమాధులు ఇక్కడ. ఇదొకటి, ఏడొకటి, ఇదొక సమాధి. ఇవి చుట్టుపక్కల నాలుగు స్తంభాలకి 4 సమాధులు. ఈ మధ్యలో ఏదో ఒకటి మెయిన్ ఉంది. ఇది మెయిన్ది. ఇది మగవాళ్ళది అనుకుంటా, అది ఆడవాళ్ళది అనుకుంటా కదా. సింబల్ పైన ఇచ్చిన్నారంటే ఇది మగవాళ్ళదే, అది ఆడవాళ్ళదే, ఏదో ఉంటుంది దానికి. లోపల డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇది సమాధి. దీనికి ఈ పక్కన నదికి ఆనుకొని రివర్ వ్యూతో ఇది ఒక బిల్డింగ్ అయితే ఉంది చిన్నది. ఆ నుంచి రివర్ వ్యూ చూద్దాం పండి, బాగుంటుంది. ఇదిగోండి బిల్డింగ్ ఎంత బాగుందో. దీని లోపల నుంచి మీకు యమునా నది చూపిస్తా. సూపర్గా ఉంది ఇక్కడ. అప్పట్లో ఇక్కడ ఈ ట్రాఫిక్ ఏం సౌండ్స్ లేనప్పుడు ఇక్కడ ప్రశాంతంగా కుర్చీ వేసుకొని ఈ రివర్ని చూస్తా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడంతా ట్రాఫిక్ ఎక్కువ, ఆ సౌండ్లు వినిపిస్తున్నాయి, కానీ ఒకనొక టైంలో ఓన్లీ వాటర్ ఫ్లో ఒక సౌండ్ మాత్రం వినిపించేది ఇక్కడ. చూడండి ఇది ఒక గది, 2, 3 చంద్రముఖి గదులా ఏంది ఇవి ఏదో ఉంటాయి. సో పైన అయితే ఈ విధంగా ఉంది. పైన కలర్ డిజైన్ వేసినారు, మొత్తం అంతా చెడిపోయింది. అది అంటే కలర్ పోయింది. ఇప్పుడు ఎట్టుందంటే ఇంకొక టైం ఇది పొల్యూషన్ లేకుండా నది ఉన్నప్పుడు భలే ఉండేది. ఇప్పుడంతా గలీజ్ అయిపోయింది, కానీ పొల్యూషన్ వచ్చా వాటర్ నడుచుకుంటా పోతా ఉంటే సినిమా షూటింగ్ బాగుంటుంది అమ్మా. ఇదే పాతకాలం స్టైల్ ఏమన్నా తీయాలనుకున్నప్పుడు చూడండి విమానం కిందని పోతా ఉంది. అదేం చెప్పా రేడార్ది, అది రేడార్ ఉంది పైన. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇట్లాగా వరల్డ్ హెరిటేజ్ సైట్ల దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా స్కానింగ్ పెట్టుంటారు. అదేంటంటే స్కానింగ్ మనం కానీ స్కాన్ చేస్తే ఈ ప్లేస్ గురించి డీటెయిల్స్ అనేది మనకి ఆన్లైన్లో చూపిస్తుంది, నెట్లో చూపిస్తుంది అనమాట. మనం దాన్ని చదువుకొని దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవచ్చు. ప్రతి హెరిటేజ్ సైట్ దగ్గర అట్లా ఉంటుంది అనమాట. మనం అయితే మినీ తాజ్ మహల్ చూసుకొని ఇప్పుడు పెద్ద తాజ్ మహల్ దగ్గరికి అయితే పోదాం. ఇక్కడ నుంచి తాజ్ మహల్కి అయితే పోదాము. ఈ తాజ్ మహల్ పోయేదానికి నుంచి ఒక 500 మీటర్లు అయితే ఉంటుందంట. 50 రూపాయలు పోనీ 50 రూపాయలు రాని అని చెప్పుకొస్తున్నాడు. ఈ ఆటోలో ఎక్కిపోతా ఉన్నాడు ఇప్పుడు.
ఆ పక్కింటే పార్కింగ్ కట్టాలా దాని కూడా కట్టినట్టే అడే కట్టాడు మన కార్ రోడ్ చూడండి. మామూలుగా 3 చోట్ల పార్కింగ్ అని ఒక 200 రూపాయలు తీసుకున్నాడు. ఒకటి తెలివి ఏంటంటే ఆడ దాకా తీసుకోబోతున్నాడు, కానీ పార్కింగ్ లోకి రావట్లేదు. అక్కడి నుంచి అట్లా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆడన్న బయట రోడ్లో పెట్టుకొని మళ్ళీ మనం ఫోన్ చేసినప్పుడు వస్తున్నాడు. అంటే ఆ 200 రూపాయలు కూడా ఓడికే అనమాట. ఇది వ్యాపారం వాళ్ళు. టికెట్ తీసుకోవాలా 25 రూపాయలు అంట. సో ఈరోజు శుక్రవారం కదా, అందుకని మనకి తాజ్మహల్లోకి ఎంట్రన్స్ లేదు. ఎందుకంటే ఆడ నమాజ్ చదువుతారు ఈరోజు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి నమాజ్ చేసుకున్నప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకని శుక్రవారం మాత్రము ఎవరిని అలో చేయలేరు. ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే, నమాజ్ చేసే వాళ్ళు మాత్రం అలో చేస్తారు. ఎందుకని మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అయితే చూడబోతున్నాం తాజ్మహల్ని. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. నడిచిన తర్వాత తాజ్మహల్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. మారేడు పళ్ళు చూడండి, గులాబీ చెట్ల ఏంది చెట్లు, ఈ పూల చెట్లు. ఈ పూల చెట్ల దగ్గర నుంచి హెడ్ నుంచి చూస్తే సూపర్గా ఉంది తాజ్మహల్. మనకి ఈ రోజు అటు పోయేదానికి లేదు కాబట్టి సర్లేండి, అందరూ ముందర పక్క నుంచి చూపిస్తారు, నేను వెనకాల పక్క నుంచి చూపిస్తారా అండి తాజ్మహల్ని. ఇది మొత్తం తాజ్మహల్. మామూలుగా మనకి పార్కింగ్ ఆడ ఉండేది. మామూలుగా దానికి 100 రూపాయలు ఎంత కట్టాలా అని మనోడు ఇటుబడి ఆడకి వెళ్ళిపోయినాడు. ఈదులో పోయి ఆడ ఈదులో నిలబెట్టుకొని మనం ఫోన్ చేయగానే వస్తాడు చూడండి. ఇప్పుడు ఇదిగోండి ఏడాది నుంచి వస్తున్నాడు. ఇట్లాగ ఉంటుంది వెళ్తాని, అందుకే ఉండమనింది. మనకెందుకో వస్తాడు కదా ఆడున్నాడు, ఆడ నిలబడితే ఆడికి ఆపేస్తారు వాళ్ళు. సో ఇదిగోండి మనల్ని అయితే ఆగ్రా కోట దగ్గర అయితే దింపినాడు. ఒకటిన్నర అయితే కావస్తా ఉంది. ఒక 1 అవర్ తర్వాత అయితే కాల్ చేయమన్నాడు. సో ఇదిగోండి ఇక్కడ టికెట్ తీసుకోవాలా, 40 రూపాయలు అయితే తీసుకున్నాడు మనిషికి టికెట్. ఇది ఆగ్రా కోట. ఇప్పుడు కోటలో పోదాం. కోట చుట్టూతా వాటరు గుంతలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు ప్రతి కోట చుట్టూతా. ఢిల్లీలో ఉండే ఆగ్రా కోట చుట్టూతా కూడా ఉంటుంది ఈ విధంగానే. ఇది చూడండి ఇట్లా ఉంది లోపల ఉంది. ఇది మొత్తం స్టోను, రెడ్ స్టోన్తో అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. అందుకైతే ఎర్రకోట. చూడండి ఇటుకరాయి చిన్నగా ఉంది సైజు. మామూలుగా మనకైతే ఆ సైజు ఉంటుంది, పట్టుకునే చేతికి పట్టుకునేంత. ఈ మాత్రం ఏదో పిల్లలు ఉన్నట్టు చిన్న చిన్న. ఇదిగోండి ఇక్కడ నుంచి కోటలోకి శత్రువులు ఎంటర్ అయినప్పుడు పైన నుంచి వేడి నూనె, అదే విధంగా వేడి నీళ్లు, పెద్ద పెద్ద బండరాలు ఈ దారిలో వచ్చేటప్పుడు శత్రువుల మీదకైతే వదిలేవారంట. అంతేకాకుండా ఇదిగోండి ఇక్కడ కింద మనం నడుచుకొని పోయే దగ్గర ఈ గుర్రాలు ఇవి వచ్చేటప్పుడు గ్రిప్ కోసము మనకి చిన్న చిన్న స్టెప్స్ లాగా అయితే ఈ దారిని అయితే ఏర్పాటు చేసినారంట. ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ మోన్యుమెంట్ అంట. ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ ఆగ్రా ఫోర్ట్. చూడండి దారుబందరాలు ఎంత పెద్దగా ఉన్నాయో, తలుపులు చక్క తలుపులు అయ్యాయి. సో ఇది ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అయినాము. బాబా చూడండి సూపర్గా ఉంది ఇక్కడ. ఆ బిల్డింగ్ మాత్రం ఆడ స్టెప్ వెల్ దివానీ ఐఎమ్ అంట. దీంట్లో దిగేదానికి ఆడుంది, వాటర్ ఉన్నాయి దీంట్లో బాగా. ఇంకోండి అడుగున స్టెప్ వల్ల వేస్తున్నాడు. దీంట్లో స్టెప్పులు ఆడున్నాయో ఎట దిగేవాళ్ళు. పెద్దగా ఉంది బావి మాత్రం. అది బావి మనకి కెమెరాలు అంత కనిపించట్లే కానీ చాలా పెద్దది. అది దివానీ ఐఎమ్ అంట. దివాన్ ఐఎమ్ ఆమ్. సో ఇదనమాట. అది హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్ అంట. ఇది వచ్చి షాజహాన్ కట్టించినట 1628 నుంచి 35.
దీన్ని కట్టిన తర్వాత మళ్ళీ చాలా చోట్ల అయితే ఇట్లాంటి హాల్స్ని అయితే కట్టించినాడంట. ఇదేంటంటే హాలు పబ్లిక్ ఏమన్నా వచ్చి సమస్యలు చెప్పుకునేదానికి ఏర్పరిచిన హాల్ అంట. ఇది కట్టకముందు టెంటుల్లో నిర్వహించేవాళ్ళంట, అంటే ఏదైనా పబ్లిక్ గ్యాదరింగ్స్ అనేటివి టెంట్స్లో. ఇది కట్టిన తర్వాత అయితే ఇట్లాంటివి ప్రతి ఒక్క దగ్గర అతని హయాంలో అయితే నిర్మిస్తూ వచ్చినారు. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి తెల్లగా కనిపిస్తుంది కదా, ఏదో మార్బుల్ ఉన్నట్టు, కానీ అది మార్బుల్ కాదంట. దాని వెనకాల దాని లోపల మామూలుగా ఈ కోట కట్టినారు కదా, ఆ రాయితోనే కన్స్ట్రక్షన్ చేసినారు. ఏమంటే దాని మీద ఆ తెల్ల ప్లాస్టర్ అనేది వేసినారంట. ఇది మొత్తం తెల్లగా వల్ల మనకి అక్కడక్కడ చూస్తుంది కొండి రెడ్, అది యాక్చువల్గా రెడ్ స్టోన్ అది, కానీ దాని మీద అనేది వైట్ ప్లాస్టరింగ్ అనేది వేసినారు. అక్కడక్కడ మనకి బయటపడి ఉంది చూడండి, లోపల ఎర్ర రాయి ఉంది చూడండి, లోపల ఎట్లా ఉందో ఈ విధంగా అయితే ఉంది కోట. సో ఇది దర్బారు. మనకి ఆడ కూర్చొని వాళ్ళు అప్పట్లో వాళ్ళు సమస్యలు అనేది, ప్రజల సమస్యలు అనేవి వినేవాళ్ళంట ఆడ కూర్చొని. ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా పాలరాతితో నిర్మించున్నారు. ఇదిగోండి ఎట్టుందాడు ప్యాలెస్, గదక్కన మెరిసిపోతూ ఉంది తెల్లంగా. అంగూరి బాగ్ అంట, అంటే ఏంది ద్రాక్ష పళ్ళ. అంగూరి అంటే ద్రాక్ష పళ్ళ కదా. ఇక్కడ వచ్చి నిలవడంగానే ఈ మార్బుల్ కదా, వైట్ మార్బుల్, దాని రిఫ్లెక్షన్ అయితే హెవీగా వస్తుంది పైకి కింద నుంచి ఎండబడినప్పుడు. చాలా బాగుంది వైట్గా. ఇక్కడికి రాగానే లైటింగ్ ఒక్కసారిగా డబుల్ అయింది. అంగూరి బాగ్ అంటే ద్రాక్ష పళ్ళ తోట ఏమైనా ఉంటుంది. ఇదంతా ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ద్రాక్ష చెట్లు. అప్పట్లో ద్రాక్ష చెట్లు వేసిండేవాళ్ళ ఇక్కడ. ఇవన్నీ మొత్తం ద్రాక్ష చెట్లే ఇవన్నీ. ఇండోర్ గార్డెన్ అంట అప్పట్లో. ఇక్కడ ఈ ప్లేస్లో అన్ని పూల తోటలు, ద్రాక్ష తోటలు, అదేవిధంగా ఈ ఇట్లకి ఉన్నాయి కదా మనకి. ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్కి కట్టన్లు అన్నీ ఇంతకుముందు బాగుండిందంట. చూడండి మొత్తం పాలరాయి ఎట్టుందో దగ్గ 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 మెరిసిపోతా ఉంది ఇది. బాబా బాబా చూడండి ఏమైనా ఉంది ఇక్కడ. ఒకనొక టైంలో ఇది పర్సనల్ గార్డెన్ అంటమ్మా, రాజులు రాణులు వాళ్ళవే, అందుకని ఇంత బాగుందా. చెంది అవి చిలకొట్టుళ్ళు అంతా వైట్ మార్బులే ఈ కన్స్ట్రక్షన్ అంతా. ఇక్కడ నుంచి చూడండి ఆడ తాజ్మహల్ కనిపిస్తూ ఉంది. మామూలుగా ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్నిటిలో ఏవైతే ప్లేసెస్ ఇక్కడైతే ఉన్నాయో దాని గురించి మ్యాక్సిమం పాజిటివ్సే రాసుంటారు, కానీ ఇక్కడ నెగిటివ్స్ ఎక్కడ నాకు రాసినట్టు యాడ్ కనిపించట్లేదు. సొసైటీలో ఖచ్చితంగా బ్యాడ్ కూడా ఇది కూడా జరుగుంటుంది, కానీ మనకి ఎక్కడ కూడా అంతా మనకి పోయిన ప్లేసెస్ దాంట్లో ఆ ప్లేస్ గురించి పాజిటివ్స్ ఉంటాయి, కానీ ఎక్కడ కానీ నెగిటివ్స్ ఉండవు. అది చరిత్ర ఎప్పుడు నెగిటివ్స్ని కప్పెట్టేస్తుంది. మొత్తమ్మన్ బుర్జీ అంట ఇది, చాలా బాగుంది ప్లేసు. అక్కడి నుంచి యమునా రివరు అదంతా చూడొచ్చు. ఇది వచ్చి వాటర్ ఫౌంటైన్ ఉంది ఇక్కడ. వాటర్ ప్రజెంట్ లేవు, ఇంతకుముందు ఉండేటి వాటర్ ఫౌంటైన్. మొత్తం అంతా పాలరాయి. ఏడు నుంచి ఇక్కడ చూడండి మనకి తాజ్మహల్ కనిపిస్తుంది. అదిగోండి ఇక్కడ నుంచి మనకి తాజ్మహల్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దూరం చూపిస్తాయి ఇప్పుడు. అదిగోండి ఆ పిల్లర్ అడ్డం ఉంది కానీ బాగా కనిపిస్తుంది. సో అదనమాట తాజ్మహల్. ఇక్కడ నుంచి బాగా చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి మనం పోయి అడగని నిలబడినామంటే ఆడ బాగా కనిపిస్తుంది తాజ్మహల్. ప్రజెంట్ మనకి అలో లేదు లోపలికి. ఇదిగోండి ఇది వచ్చి రాయల్ జైలు, అంటే ఔరంగజేబు షాజహాన్ని బంధించిన చోటు అంటే ఇది. షాజహాన్ తన చివరి రోజులు ఇక్కడే గడిపారని అయితే చెప్తారు. ఇక్కడంతా ఒకప్పుడు రత్నాలు అనేవి అమర్చున్నాయంట. వాటిలో అయితే కొందరు లోకల్స్ అయితే వాటిని తీసుకెళ్ళిపోయారని అయితే చెప్తా ఉంటారు. ఇదేందో పైనకి పోతున్నామా, పైన బాగుంటుంది. ఇంకా ఏమన్నా ఉందా ఇక్కడ? సాయంత్రం టైంలో వాక్ చేసుకుంటా మాట్లాడుకుంటా నడుస్తా అంటే ఎంత బాగుంటుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న గదుల్లో రాయల్ ఫ్యామిలీ ఉండేవాళ్ళంట. ఈ కింద గార్డెన్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ మీనా బజార్ అనేది నిర్వహించేవాళ్ళంట. అంటే రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన లేడీస్ బయటకు వెళ్ళకోకుండా వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇక్కడైతే ఉంచేవారంట. దీని పైకి అలవలేదు. ఇక్కడ నుంచి కూడా యమునా నది కనిపిస్తుంది చూడండి. కింద గార్డెను, దీనిపైన వాకింగ్. మనకి బ్యాక్ సైడ్లో ఉండేది యమునా నది. మనకి ఆడొచ్చి తాజ్మహల్ ఉంది. ఆడ భలే బాగా కనిపిస్తుంది తాజ్మహల్. మనకి ఇక్కడ స్టోన్ ఉంది కదా, ఈ రాయి, ఇది వచ్చి అలహాబాద్ నుంచి తెప్పించినారంట. అంటే ప్రజెంట్ ప్రయాగరాజ్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే తెప్పించినారు ఈ బండి. ఇదేంటంటే సింహాసనం అంట. మన అక్బర్ కొడుకు సలీము వాళ్ళ నాయన్ని అయితే ఎదిరించి ఇక్కడికి వచ్చేసినప్పుడు అతనితో పాటు ఇక్కడ సింహాసనం లేదంట, అందుకని అక్కడి నుంచి అయితే తెప్పించి ఏడు పెట్టినారంట. ఇది సింహాసనం. అప్పుడు ఏదో ఇక్కడ ఏదో మామూలుగా కన్స్ట్రక్షన్ ఏదో ఉండింది, అది లేదు ప్రజెంట్ ఇది ఒకటే సింహాసనం ఒకటే ఉందని అయితే
ఇక్కడైతే రాసున్నారు. ఇప్పుడు ఇట్లాంటివి మామూలుగా మోన్యుమెంట్స్ ఉంటాయి కదా, వరల్డ్ హెరిటేజ్ సైట్లని, ఇట్లాంటి బిల్డింగ్స్ అని, లేకపోతే కట్టడాలని ఏవి కూడా ఉంటాయి కదా మామూలుగా పాతవి. ప్రజెంట్ అయితే మనల్ని అలో చేస్తున్నారు, అంటే నడిచేదానికి లోపల అది ఇదని. కానీ నాకు తెలిసి ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత లోపలకు కూడా అలో చేయరు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇట్లాగా విజిటర్స్ని అలో చేయడం వల్ల ఇవనేది కంప్లీట్గా శిథిలావస్థకి అయితే వచ్చేస్తాయి అనమాట. వీటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. కొన్ని రోజుల తర్వాత శిథిలావస్థకు వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే వీటిని కూడా ఇంకా కాపాడాలా అనే ఉద్దేశంతో అయితే విజిటర్స్ని అయితే ఎవరిని అలో చేయబోరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హంపీలో మ్యూజికల్ స్టోన్స్ అనేటివి ఉండేటివి. ఇంతకుముందు అయితే వాటిని అయితే పోయి ఎవరైనా టచ్ చేసి మ్యూజిక్ అనేది వినేవాళ్ళు. కానీ ప్రజెంట్ వాటిని దగ్గరకు కూడా పోనీయట్లేదు, టచ్ కూడా చేయనట్లేదు. ఎందుకంటే అవి బాగా లావుగా ఉండే స్తంభాలు సన్నగా అయిపోయినాయి టచ్ చేసి. అదేవిధంగా ఇవి కూడా అనమాట పురాతన బిల్డింగ్లు కూడా నాకు తెలిసి మొత్తం అంతా ఆపేస్తారు, అంటే శిథిలావస్థకి వెళ్ళిపోతాయి అనే ఉద్దేశం. ఇవన్నీ కాదు, మన టెంపుల్స్ కానీ అవన్నీ అట్లాంటివన్నీ. ఇదిగోండి, ఈ ప్లేస్ వచ్చి షాజహాన్ ముంతాజు ప్రైవేట్ బెడ్రూమ్ అంట. ఇక్కడ పైకప్పు కనిపిస్తుంది కదా, ఈ పైకప్పులో ఒకప్పుడు ఈ డిజైన్లో బంగారము, వజ్రాలు, అదేవిధంగా రత్నాలు అనేటివి ఉండేవంట. కానీ అవి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారంట. మనకి ఇటు సైడ్ చిన్న కిటికీ లాగుండా, ఇది కూడా పాలరాయి అనమాట. ఇక్కడ నుంచి బయట మనకి చూస్తే అది తాజ్మహల్. ఇదిగోండి, అది తాజ్మహల్. ఈ డిజైన్ వైట్ అండ్ రెడ్ డిజైన్ కదా, కానీ పెయింట్ కాదు, ఆ వైట్ది పెయింట్ కాదు, మార్బుల్. ఇది తెల్ల కలర్, అది వైట్ మార్బుల్, ఇది రెడ్ స్టోన్. ఈ రెండు కాంబినేషన్తో అయితే డిజైన్ కూడా ఆ విధంగా వచ్చేటట్టు చేసినారు వీళ్ళు. ఈ విధంగా ఉంది ఇక్కడ కోట. మొత్తానికైతే ఇది కోట పరిస్థితి. సో మనం అయితే కోటను అయితే చూసేసుకున్నాము. ఒకటి దాని నుంచి ఫోన్ కొడతా ఉన్నాడు మనకి, ఒకటేమన్నా అయిపోయిందా అని. సో మనం అయితే వ్యాన్ దగ్గరికి అయితే పోదాం. ఇది వచ్చి జహంగీరు స్నానపు తొట్టి అంట. అంటే దాంట్లో నీళ్ళు పోసుకొని దాంట్లో మునిగేది, జలకాలాడుతూ ఉండేది. పైకి ఎక్కిపోయేదానికి ఇదిగోండి సైడ్ నుంచి మెట్లు, ఈ మెట్లు ఎక్కి దీంట్లోకి దిగి స్నానం చేసేది అనమాట. ఎండలు పడుకుండా ఫోటో తీస్తా, 1% ఉంది ఛార్జింగ్. ఎర్రకోట మన వెనకాల ఉండేది, ఇక్కడతో ఎర్రకోట కంప్లీట్ అయిపోయింది. సో ఇదిగోండి ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్ సెంటర్, మీనా బజార్ దగ్గర అయితే వచ్చినాం ఇప్పుడు. దిస్ ఇస్ ద మార్బుల్ యూజ్డ్ ఇన్ ద తాజ్మహల్. ఇక్కడ ఒక విషయం అయితే అర్థమైంది. మేము మామూలుగా ట్యాక్సీ మాట్లాడుకొచ్చినాం కదా, ఇతను ప్లేసెస్ చూపించేటప్పుడు కొన్ని షాపింగ్ ప్లేసెస్, అదేవిధంగా ఫుడ్ ప్లేసెస్, ఆగ్రా స్పెషల్ స్వీట్ షాప్స్ దగ్గర, కొన్ని షాప్స్ దగ్గర అయితే మనకి ఆపుతాడు. అక్కడ ఇతను చూపించిన షాపుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ప్రైజెస్ అనేటివి చాలా అన్యూజువల్ గా ఉన్నాయి. అంటే ఇతనికి వాళ్ళకి ఆల్రెడీ ఏమన్నా లింక్ ఉందో ఏమో గానీ మామూలుగా మనకి నార్మల్ ప్రైజెస్ కన్నా చాలా హై రేట్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని షాపింగ్, ఇక్కడైతే మార్బుల్ ఐటమ్స్ అని, అదేవిధంగా లెదర్ ఐటమ్స్ అని, శారీస్ అని, అదేవిధంగా మనకి దీని తర్వాత మళ్ళీ ఒక స్వీట్ షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళినాడు. ఆ స్వీట్ షాప్ దగ్గర కూడా చాలా హై ప్రైజెస్ అయితే ఉన్నాయి. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే, అవే స్వీట్లు నేను వేరే లొకేషన్ లో, అంటే రైల్వే స్టేషన్ దగ్గర వేరే లొకేషన్ లో అడిగినప్పుడు సేమ్ ప్యాకింగ్ ఉంది, సేమ్ స్వీట్లు అనేటివి మనకి ప్రైజెస్ అనేటివి చాలా తక్కువలో ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం భోజనానికి ఇతను ఒక హోటల్ కి అయితే తీసుకెళ్ళినాడు. ఆ హోటల్లో మేము ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ ఫుడ్ అనేది మాకు చాలా స్మెల్ అయితే వచ్చేసింది. ఇంకా మాకు స్మెల్ వచ్చేటానికి ఇంకా దాన్ని వాపస్ అయితే ఇచ్చేసి మేము అక్కడి నుంచి అయితే వచ్చేసినాము. దానివల్ల అయితే ఒక విషయం అర్థమైంది, వీళ్ళు టాక్సీ వాళ్ళు చూపించిన లొకేషన్స్ లో అయితే మనం ఎటువంటి షాపింగ్ కానీ ఫుడ్ కానీ తినకూడదని. మనం అయితే మళ్ళీ ఆగ్రా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చినాము. ప్రెసెంట్ టైం 3:30 అయితే వస్తా ఉంది. మనకి 6:20కి అనమాట ట్రైన్ జీటీ. ఇప్పుడే ఆగ్రా రైల్వే స్టేషన్ లో భారీగా పడింది వాన, అంతా ముద్దగా తడిసిపోయింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కట్టినారు, అయినా కూడా వాటర్ అక్కడక్కడ లీక్ అవుతానే ఉంది ప్లాట్ఫామ్ పొడుగుతా. ఇది జమ్మూ తావి తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్. దీనికన్నా ఎప్పుడు మన బండి ముందు రావాల్సిందే. 2 గంటలు అయితే లేట్గా వస్తుంది. ప్రెసెంట్ 6:30కి రావాల్సింది, దాదాపు 8:40 అవుతుంది. ఇప్పుడు వస్తూ ఉంది ఇది గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఒక 2 గంటల ఆలస్యంతో అయితే గూడూరులో దిగినాం ఇప్పుడు.